అంతెందుకు జాతీయ భాష కాగల అర్హత తెలుగుకు మాత్రమే ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఏ జాతికైనా చైతన్యం కలిగించేది భాష. ఒక చేస్తుంది బంగ్లాదేశ్ అనుభవమే అందుకు ఉదాహరణ. తెలుగు జాతి కాలకాలం వర్ధిల్లుతుంది. నిజానికి మన భాషకు ఏం తక్కువ? దేశంలో హిందీ తరువాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగే. అయితే ఆంగ్ల ప్రభావం వల్ల మన భాష చిక్కి శల్యమైపోతుంది. మన ఆలోచనల్లో, ఆచార వ్యవహారాల్లో తెలుగుదనం కరిగిపోతుంది, తరిగిపోతుంది. ఇందువల్ల మన సంస్కృతి, సాంప్రదాయం, మానవ సంబంధం రాయడం ఈ బాధ్యత మన విద్యాసంస్థల మీద ఉంది. ఇందుకు ఎవరికి వాళ్ళు ముందుకు రావాలి. మన రాష్ట్రంలో పిల్లల్ని గమనించండి, ఆంగ్ల పదం రాకుండా ఒక్క నిమిషం కూడా తెలుగులో మాట్లాడలేదు. కారణాలు ఏమైనా ఒక్కటి తెలుగు రాయడం, మాట్లాడటం, చదవటం అపురూపమైపోతుంది. మాతృభాషలో నేర్చుకుంటేనే ఏదైనా పిల్లలకు బాగా వంట పడుతుంది. అది తెలిసినా తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. ఎవరికైనా పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా. పిల్లల చదువు సంఖ్యలు, వాళ్ళ భవిష్యత్తు ఒక పక్క, మాతృభాష అయిన మొహం మొత్తి ఇంగ్లీష్ వ్యామోహం పెరిగిందా అంటే అది కాదు. ఏ భాషకైనా తప్పకుండా బహుముఖ ప్రయోజనం ఉండాలి. మొదటిది చెప్పిన మాట ఎదుటి వారికి స్పష్టంగా అర్థం కావాలి. అది సామాజిక ప్రయోజనం. భాష ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఉపయోగపడాలి. ఇది ఆర్థిక ప్రయోజనం. ఈ ప్రయోజనాలు నెరవేర్చినప్పుడే భాష రోజువారీ వ్యవహారంలో ఉంటుంది. భాషా సంస్కృతులు బాగున్న జాతి జీవకళతో ఉప్పొంగుతుంటుంది. ఇది ఎక్కడి విషయమో కాదు. మన ఇరుగు పొరుగులు చూడండి. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరాఠీలు ఉన్నారు కదా. భాషా సంస్కృతిని ప్రాణంగా చూసుకుంటారు. వాటిని ఆత్మగౌరవ చిహ్నంగా చేసుకున్నారు. రేడియో, టీవీ, సెల్ ఫోన్ వంటి ఇంగ్లీష్ మాటలు కూడా వెంటనే తమిళ భాషలోకి అనువాదం చేస్తున్నారు. చివరికి డెంగీ, స్వైన్ ఫ్లూ వంటి కొత్త వ్యాధులకు తమిళ పేర్లు ఉన్నాయి. ఎక్కడో తప్ప ఆంగ్ల పదజాలానికి వారు దాసోహం కాలేదు. తమిళుల ధోరణి మిగతా భాషల వారందరికీ ఆదర్శనాలు ఉండేట్లుగా ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకోవాలి. తెలుగు వస్తేనే తమ బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందన్న తల్లిదండ్రులకు నమ్మకం కలగాలి. అప్పుడే పిల్లలు తెలుగు నేర్చుకోవడం మీద వాళ్ళు సుముఖత చూపిస్తారు. సమాజం పెరిగే కొద్దీ భాష పెరుగుతుంది. విజ్ఞానం పెరిగే కొద్దీ భాష విస్తరిస్తుంది. ఈ క్రమంలో తెలుగు కూడా ఆంగ్లంతో పోటీపడి పెరగాలి. మనం వెనుకబడితే భాష కూడా వెనుకబడుతుంది. ఇంగ్లీష్ మీద విముఖత అక్కర్లేదు. తెలుగు పట్ల సుముఖతను పెంచుకోవాలి. తెలుగులోనే మాట్లాడటం, చదవటం అంటే ఇంగ్లీష్కు వ్యతిరేకం కానే కాదు. ఇది అందరికీ స్పష్టం చేయాలి. మనది అందరి భాష, ఎవరికి అందరి భాష కాకూడదు. ఇందుకు ప్రభుత్వం చేయాల్సినవి కొన్ని, ప్రజలు చేయాల్సినవి ఇంకొన్ని. భాషకు పట్టం కట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇందుకు సమాజం నుంచి ఒత్తిడి రావాలి. భాషోద్ధరణ పాఠశాల నుంచే మొదలు కావాలి. 1వ తరగతి నుంచి పట్టభద్ర స్థాయి దాకా తెలుగు భాషను తప్పనిసరి పాఠ్యాంశంగా చేయాలి. ఇక్కడ మరో విషయం చెప్పాలి. పాఠ్య పుస్తకాల్లో ఉండే తెలుగు పిల్లల్ని భయపెట్టేలా ఉండకూడదు. తేనె లోలికే తెలుగు మీద వాళ్లకు ఆసక్తిని పెంచేట్టుగా ఉండాలి. ఇందుకోసం పాఠ్య పుస్తకాల్లోని పదజాలాన్ని ఇంకా సరళీకరించాలి. ఆంగ్ల పదాల వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి భాషాప్రియులు నడుము కట్టాలి. మన వ్యవహారంలోకి వచ్చి పడుతున్న ఆంగ్ల శబ్దాలకు ఎప్పటికప్పుడు తెలుగు మాటలు సృష్టించాలి. అయితే ఒక జాగ్రత్త తీసుకోవాలి. సమానార్థకాలు తయారు చేసేటప్పుడు అవి
వినడానికి ఇంపుగా తేలిగ్గా ఉండాలి. కొరుకులు పడని పదాలైతే తెలుగుకు నష్టం వాటిల్లుతుంది. తెలుగు అనగానే ఏ తెలుగు అన్న మీమాంస అనవసరం. యాస భాషకు బలం. లక్షల మంది మాట్లాడే మాండలికాలన్నీ భాషకు ఆయువు పట్టులు. అవన్నీ అవసరం. తెలుగు అనగానే అసలు సిసలైంది జనభాష. మంచి మంచి తెలుగు మాటలను రసాల సాధనాల్లోకి తెచ్చుకుంటే భాష అందగిస్తుంది. ఈ క్రతువులో పండితులే కాదు, భాష మీద ప్రేమ అవగాహన ఉన్న సామాన్యులు కూడా పాలు పంచుకోవాలి. నిజమైన భారతదేశం గ్రామాల్లో ఉందంట. నా దృష్టిలో నిజమైన భాష పల్లె పట్టులోనే ఉంటుంది. అక్కడ వాడుకలో ఉన్న పదాలను అందరం వాడుకుందాం. ఆ వాడుక తెలుగు భాషకు వేడుక అవుతుంది.